వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. అవసరం ఎందుకోసం అంటే 4 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ వరకు బాగా డెవలప్మెంట్ జరిగింది. తర్వాత 1 సంవత్సరమే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆదోని డెవలప్మెంట్ కుంటపడింది. ఎక్కడెక్కడ అభివృద్ధి అనేది జరగడం లేదు. కారణం దీనికి చైర్పర్సన్ కాబట్టి. ఎందుకంటే చైర్పర్సన్ సరైన నిర్ణయాలు తీసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు అభివృద్ధి విషయంలో ముందస్తు జాగ్రత్త తీసుకోలేనందుకోసము ఈరోజు ఆదోని ప్రజల నిర్ణయాల మేరకు ఈరోజు డెవలప్మెంట్ కొరకు అభివృద్ధి కొరకు ఈరోజు ఆసుపత్రిలోనే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అక్కగారు 1,50,000 కోసం వాళ్ళు 10 వాళ్ళు అమలు పోయినా అంటున్నారు. మీరు 4 ఏళ్ళు ఉన్నారు, మీరు ఎంత ఇచ్చింటే వాళ్ళు ఇచ్చింటారు. చూడు నేను అడుగుతున్నా, మీరు ఇచ్చింటే వాళ్ళు ఇచ్చింటారు. మీరు ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు? 4 ఏళ్ళు ఉన్న వాళ్ళే ఇవ్వలేకున్నప్పుడు సంవత్సరం ఉన్న వాళ్ళు ఎట్లా ఇస్తారు? దీన్ని ఆలోచించాల్సింది తనగా అక్కగారికే వదిలేస్తాను నేను. ఇప్పుడు వైస్ చైర్మన్ రూమ్ ఇవ్వాలంటే మేము ఎక్కడికి వచ్చినాలి? నేను కూడా గౌరవమైన మర్యాద నాకు ఇవ్వాలి ఒక వైస్ చైర్మన్గా. నేను టౌన్కి ఆ విధంగా గౌరవీకు ఉన్నప్పుడు తన ఇష్టపూర్వం తాళాలు వేసుకుని తన ఇష్టపూర్వం తెలుసుకుని భర్త వచ్చే తన ఇష్టపూర్వంగా భర్త తాళాలు తెలుసుకుని చాంబర్లో కూర్చునే మాత్రము రైట్స్ ఉన్నవి. ఒక గౌరవమైన వైస్ చైర్మన్ గారికి మాత్రం కూర్చోడానికి లేదు. అవి నేను ఎప్పుడు కూర్చుంటాను ఇప్పుడు కూడా చెప్పడానికి మీరు ఎవరండి? మీకే అధికారాలు ఉండవి. ప్రజా సమస్యలపై నేను రాదు తెల్లారుజాము కూడా తిరుగుతా. మీకేమైనా అభ్యంతరమా? ప్రజా సమస్యలపై ఏ విధంగా నేను పని చేస్తాను. దానికి అడగడానికి మీరు ప్రజల అభివృద్ధి కోసం పైన నేను పని చేస్తా. వచ్చి కలుస్తా, వాళ్ళ సమస్యలు ఏవో చెప్తున్నారు వింటాము. దానికి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ సమస్య తీరుస్తాం. అది అంతేగాని ఈ టైంకి వచ్చినా ఈ టైంకి వచ్చినా మీరేం నాకేమైనా పయాపిస్తారా? నాకు ఏదైనా ఆర్డర్ చేస్తే ప్రజలు ఆర్డర్ చేయాలి. ప్రజలు గెలిపించినారు మీరు నన్ను. వాళ్ళకి ఏదైనా వాళ్ళ సమాధానం చెప్తాను. మీరేం నన్ను అడగడం? ఆసుపత్రిలో నేను కలెక్టర్ గారిపై ఇవ్వడం జరిగింది. మున్సిపల్ యాక్ట్ చట్టపరంగా 30 days ఉన్నది. 10 రోజుల్లో నా డేట్ కలెక్టర్ గారు ఇస్తారు. మొత్తంగా వచ్చి ఒక డేట్ ఈ నెల ఆఖరు లోపల డేట్ వస్తుంది. ఆసుపత్రిలో పెట్టడం జరుగుతుంది. నా పేరు నరసింహ, మున్సిపల్ వైస్ చైర్మన్. పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారాలు. నిన్న మన ఆదోని మున్సిపల్ చైర్మన్ గారు శాంతమ్మ గారు ఒక శిబిరం ఇచ్చుకొని దానిలో ఏం రాసింది? జగనన్న నాకు న్యాయం చేయండి. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసిన దానికే ఈరోజు 4 ఏళ్ళు నువ్వు 10లో ఉన్నావు. అది ఎవరు భిక్ష? జగన్మోహన్ గారికి భిక్ష, లోకల్ సాంబశెట్టి గారు పెట్టిన భిక్ష. అది ఒకసారి ఆలోచన చేసుకొని ముందు పోతే బాగుంటుంది. ఇదో నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు ఆదోని మున్సిపాలిటీ 2019లో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత, ఎప్పుడైతే మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల స్కీమ్ పెట్టిన తర్వాత ప్రజలు ఆ నమ్మకం మీద సాంబశెట్టి గారు గెలిపించుకున్నారు. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినాయి. దాంట్లో కూడా దాదాపుగా 42 వార్డులకు గాను 41 వార్డులు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. మరి ఇవన్నీ ఆ ప్రజలు కూడా ఆలోచన చేసినారు. ఆ రోజు ఎందుకు గెలిచారు? మంచి పనులు చేస్తారు, మంచిగా ఉంటారని చెప్పి ఆ రోజు చేసిన వాస్తవమే. తర్వాత ఏం జరిగింది? కొన్ని రాజకీయ పరిణామాల వల్ల 2024లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఆ రోజు ఇదే చైర్మన్ గారు మళ్ళీ ఆ రోజు మేము పిలిచి ఏమన్నా కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది అని చెప్తే, ఆ రోజు ఆయన మాట్లాడిన విషయాలు అయితేనేమి, అతని భర్త నాగేంద్ర గారు మాట్లాడిన విషయాలు చాలా మంది తెలుసు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు శిబిరం వేసి కూర్చుంది కదా ఆయమ్మ. మరి ఇదే 6 నెలల నుండి మేము ఆయమ్మను అవిశ్వాసం తీరం పెడతామో దింపుతామో తెలుసు కదా. మళ్ళీ ఎందుకైనా ఆ రోజు జగన్మోహన్ గారు పోలేయమ్మ. ఈరోజు ఒకటే చెప్తుంది, జగన్మోహన్ గారు చెప్తే రాజీనామా చేస్తా ఉంటుంది కదా. మరి 6 నెలల కింద ఆయన ఎందుకు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి? నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి. ఎందుకంటే ఒక ధీమా, ఒక జీవో పాస్ ఉంది గవర్నమెంట్లో. 4 ఏళ్ళు ఎవరు ఏం చేయలేరని చెప్పి ఒక ధీమా ఉంది ఆమెకి.
ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను దింపలేడు. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా, వీళ్ళంతా. ఆ దీని ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఎవరిని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి కాదు కదా నాకు ఇచ్చిన సీటు, అంటే నా భిక్ష పెట్టిన సీటు సాబిసైడ్ కూడా నన్ను దింపలేడు, 35 మంది కౌన్సిలర్లు ఒక పక్క ఉన్నా కానీ నన్ను ఏమి చేయలేరు అనే ఒక ధైర్యంతో, ఒక విశ్వాసంతో, ఒక దాన్ని ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్, జీవో ఉంది కూడా నన్ను ఏం చేయలేరు. మనం ఇదే 6 నెలలకే చేయొచ్చు కదా, ఇవన్నీ దీక్షలు చేయొచ్చు, శుభ్రాలు వేసుకోవచ్చు, జగన్ న్యాయం చెప్పి ఎందుకు వేసుకోలేమా. ఈరోజు జీవో ప్రకారము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎవరైతే కౌన్సిలర్ మెజార్టీ ఎవరైతే చైర్మన్ ఎన్నుకుంటారో ఆ పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ఆయన మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం, గత 3 నెలలు అంటే 3 నెలల పరిపాలన వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు తర్వాత ఈ సంవత్సరం అంటే దాదాపుగా 10 నెలలు అయింది. 10 నెలలు కౌన్సిల్ మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. మన మీటింగ్లో ఏం జరిగిందని సందీప్ రెడ్డి గారు అయితేనేమి మన కౌన్సిలర్స్ చెప్పినారు, అంటే ఆయన మీద ఎందుకు విశ్వాసం పెట్టాలని చెప్పి, అవిశ్వాసం పెట్టాలని చెప్పి. నేను ఒకటే ఉదాహరణ చెప్తాను మీకు. గత 2023లో మున్సిపల్ కాంప్లెక్స్ టెండర్ పిలిచి, అంటే వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, ఎమ్మెల్యే సాంసద్ ఉన్నప్పుడు, ఇదే కౌన్సిల్ ఇదే చైర్మన్ అప్పట్లో టెండర్ పిలిచి ప్రాసెస్ చేసి వర్క్ స్టార్ట్ చేయించి దాదాపుగా పిల్లర్లతో సహా అందరికీ కనబడతాయి. 2,65,000 మంది ప్రజలకి ఆ ప్రోగ్రాం కనబడుతుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మరి దాన్ని ఎందుకని నిలబెట్టింది ఈ అమ్మ. ఒకసారి ఆలోచన చేయాల. ఎందుకు? డబ్బు ప్రభావం. డబ్బులు ఇస్తే ముందుకు పోతుంది వర్క్, లేకపోతే లేదు. మరి అదే అప్పుడు 2023 నుండి 2024 వరకు మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంత బాగా జరిగింది వర్క్ అది. అంటే ఈరోజు ఎవరు ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ పక్క మొగ్గు చూపుడు వైస్ చైర్మన్ గారి యొక్క పరిస్థితి. ఈరోజు నాగేంద్ర గారు భర్త గారు ఏం చెప్తాడు? ఆయమే చెప్తుంది, చిన్ననాటి స్నేహితులు సాబిరెడ్డి గారు అని ఆయమే చెప్తుంది. మరి ఈరోజు నీకు అన్యాయం జరిగిందని చెప్తున్నారే, మరి ఈరోజు ఎందుకని విడిపోయినాం? అధికారులు అయితేనేమి మేమంతా ఊరికే ఉండాలా? మరి ఇవన్నీ ఆలోచన చేయాలి. మేము కూడా మా పార్టీ పరంగా కూడా మేము కూడా ఆలోచన చేయాలి కదా. మరి ఇవన్నీ ఆలోచన చేసి అవిశ్వాసం కంపల్సరీ పెట్టాలని చెప్పి దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. మొన్న కూడా మేము కలెక్టర్ గారు పోయినాం కర్నూలుకి, అవిశ్వాసం తీర్మానం చేయాలని చెప్పి దాదాపు 35 మంది కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. దానిలో ఎస్సీ మోహన్ గారు ప్రెసిడెంట్ గారు వచ్చారు, అలాగే మేయర్ గారు వచ్చారు. వాళ్ళు కూడా తప్పబడుతుంది అమ్మ, వాళ్ళు ఎందుకు వచ్చారని చెప్పి. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆమె ఏం మారుతుందేమో ఆయనకే తెలుసు. మరి ఆ రోజు ఏమేమంటుంది, సీడ్ల కవర్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఇచ్చారని చెప్తుంది అమ్మ. ఒకసారి చూడమ్మా, ఒకసారి ఆలోచన చేయాలా. ఆ రోజు ఏమని వచ్చింది, స్టేట్ బోర్డు పాలసీ ప్రకారంగా మనకి కూడా బీసీ మహిళగా ఆదోనికి ఇవ్వాలని చెప్పి జరిగింది. ఆ రోజు 41 మంది కౌన్సిల్ గెలిచిన తర్వాత సాబిరెడ్డి గారు మా పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ అంతా పిలిచి ఎవరికైతే ఇస్తే బాగుంటుంది సీటు, ఎవరికి ఇవ్వాలి, ఎవరు దీనిలో అర్హులు అని ఆలోచన చేసిన తర్వాత సాబిరెడ్డి గారు మా ముందంతా చెప్పింది ఏమంటే, గత మున్సిపాలిటీ చరిత్రలో వాల్మీకి కులానికి ఒక అంటే ఒక చైర్మన్ గా ఎప్పుడు ఇవ్వలేదు. లేదా టీడీపీలో అయితేనేమి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే కూడా ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది వాళ్ళకి కంపల్సరీ వాల్మీకే ఇవ్వాలా అని చెప్పి ఆ రోజు మళ్ళీ ఎవరైతే పర్సన్ మంచి పర్సన్ ఏమో అని చెప్పి ఆ రోజు మేమంతా పెద్దలంతా మాట్లాడిన తర్వాత ఒక పేరు తీసుకోవడం జరిగింది. ఆ రోజు తెచ్చిన పేరే మన నాగేంద్ర గారి భార్య శాంత, ఇప్పుడు చైర్మన్ గారు. మనం ఎందుకు కానీ ఇవన్నీ ఆలోచన చేయడం ఆ రోజు అదే ఈ రోజు చైర్మన్ గారిని ఆ రోజు ప్రకటిస్తే సాబిరెడ్డి గారు, ఆ రోజు సాబిరెడ్డి దేవుడు, సాబిరెడ్డి గారు మాకు మంచి న్యాయం చేసినాడు, ఎంతో మంది ఎన్నో కోట్లు ఇస్తా ఉన్నా కూడా మరి అంత మీడియా తెలుసు, అంత మీడియా అంతా ఎంత సాక్షులే దీనికంతా. అయినా కానీ సాబిరెడ్డి నా మీద నమ్మకంతో మాకు ఇచ్చాడని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పింది వాస్తవమా కదా. మళ్ళీ ఈ రోజు ఆ విషయంకి వస్తే ఆయన ఏమంటుంది, కౌన్సిల్లో డబ్బులు తిన్నారని చెప్పి ఈ రోజు అంటుంది. ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన జోన్ ఎలా ఉంటుంది చూడండి. ఎప్పుడైతే ఆయన 10లో ఉన్నప్పుడు ఏ ఒక్క పైసా లేకుండా శ్రీనారాయణ చెప్పి మళ్ళీ ఆ రోజు 10 ఇస్తే ఆ రోజు డబ్బులు రాలే. ఈ రోజు ఆయన పరిస్థితులు బాగాలేదు. గవర్నమెంట్ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము అవసరం తీర్మానం పెట్టాలని చెప్పి ఒక విషయంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఏ రోజు కౌన్సిల్ డబ్బులు ఇస్తున్నారు. అదేమి చంద్రబాబు ఇచ్చినారు, ఇవన్నీ చెప్పడం వాస్తవాలు కాదని ఒకసారి ఆలోచన చేయాల. ఒక పేరు చెప్పేటప్పుడు అది వాస్తవాలు నువ్వు చూసినావా?
50,000 ఇచ్చింది ఒక్కొక్కరికి. నువ్వేమన్నా ఎదురు ఇది చేసినావు, ఏమన్నా ఏమన్నా పట్టించావా, ఏమన్నా నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడలేనా పేరు పెట్టి? ఇది పద్ధతి. ఎవరు నువ్వు? ఆ రోజు నువ్వు సాబిరెడ్డి ఆ రోజు ఇది టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు సింహమూర్తిలో ఆ రోజు ఎమ్మెల్యే సింహం పార్టీ కూడా లక్ష్మీ పార్టీ కొడుకుప్పుడు వీళ్ళంతా ఒకటే గ్రూప్. అప్పుడు ఆ అభిమానంగా నమ్ముకున్నాడు అని చెప్పి చూస్తే నువ్వు సాక్షాత్గా డబ్బులు తిన్నాడు. చూడండి చెప్పండి. అంటే 6 గంటలకు 4 గంటల కింద చూపిస్తే అప్పుడు డబ్బులు కూడా రాలే. ఏ జగన్మోహన్ గారు సాక్షాత్ దేవుడు కౌన్సిలర్ 35 మంది 41 మంది 41 మంది కౌన్సిలర్ దేవుళ్ళు ఎమ్మెల్యేకి. కానీ మాత్రము అందరూ లాలించబడని చెప్పి చెప్పడము. మరి కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలా. ఖచ్చితంగా అవిశ్వాసం పెడుతున్నారు, పెట్టింది కూడా పెట్టినాము. నిన్న కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇమీడియట్ గా ఆయన తగ్గిపోతే మంది. ఎందుకంటే మర్యాద లేనప్పుడు మరి ఏదో ఊరికే ఏదో చెప్పి చేయాలని చెప్పి మరి వైఎస్ఆర్ పార్టీ ఉందంటాడు. భర్త ఏమో బీజేపీ పార్టీ కండవ చేసుకొని ఫోటోలు ఎమ్మెల్యే ఈయనేమో నిన్న వచ్చి మరి కూర్చున్నది. మరి ప్రజలు ఏమో తీసుకుని కాబట్టి దృష్టిలో పెట్టుకొని గతంలో 2019 మా కౌన్సిల్ చైర్మన్ గారు ఎన్నుకోవాలని చెప్పి ఆ రోజు 2020లో 40 మంది గెలిచిన తర్వాత ఆ రోజు పిలిచి మాట్లాడింది 2.5 years ఒకరికి 2.5 years అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది ఆ రోజు. ఇప్పుడు ఏమంటది నాకు తెలుసు నాకు చెప్పాలంటది. ఆ రోజు ప్రతి సమక్షంలోనూ ప్రతి ఒక్క పాయింట్ నేనే ఉన్నా. ఆ రోజు దాదాపుగా 5-6 మంది బీసీలు అంటే అందరూ సీనియర్ మోస్ట్ ఒక్కొక్క 3 సంవత్సరాల వల్లే వాళ్ళ ప్రపోజల్ పెట్టారు. సీట్ మా కావాలని చెప్పి ఏ ఎమ్ముకునే కావాలి ఆ రోజు సీటు చైర్మన్ సీటు. ఆ రోజు వస్తే ఆ రోజు మేమంతా వైఎస్ఆర్ పార్టీ కూర్చొని ఎవరైతే మంచి వ్యక్తి అంటే ఎవరైతే సీనియారిటీ ఎవరైతే అని చూసి మళ్ళా కులాల చూసి వాల్మీకులకి ఇవ్వలేదని చెప్పి ఆదోళన ఇంతవరకు అంటే ఆదోళన పుట్టినప్పటి నుండి అంటే ఎప్పుడైతే కౌన్సిల్ చైర్మన్ గారు చెప్పలే వాల్మీకి ఆ దృష్టిలో పెట్టుకొని సార్మీ గారు దూరదృష్టితో ఆలోచన చేసి వాల్మీకులకు సీట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు అందరినీ ఒప్పించి 41 మందిని ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది వాస్తవం. అది అందరూ పెద్ద తెలుసు. దాని మాటలు తప్పితే మాట్లాడుకుంటా ఈ రోజు ప్రజలను తిక్కమగా పట్టిస్తూ అలాగే కౌన్సిలర్ పట్టిస్తూ ఏదో ఆయన ఇష్టానుసారం మాట్లాడింది. కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేశారు. అప్పుడే ప్రజలు కూడా చూశారు 10 నెలలు చైర్మన్ గారి యొక్క ప్రవర్తనని. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు దాదాపుగా మాకు 35 మంది కౌన్సిలర్లు మద్దతు ఆయమను అవిశ్వాస తీర్మానం పెట్టడం నిన్న కర్నూలు పోయి కలెక్టర్ కూడా ఇచ్చాము. దాదాపుగా 10 రోజుల్లో మాకు నోటీసులు వస్తాయి. కౌన్సిలర్లకి ఇమీడియట్ గా ఆయమను దింపే ప్రసక్తే చేస్తాం తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదని చెప్పి నేను మా కౌన్సిలర్ తరఫున అయితేనేమి మా పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్తున్నాం.